అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ టీజీలో పొలిటికల్ హీట్ పెంచాయి. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది తనే అని చెప్పడం దుర్మార్గమని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు రహస్య ఒప్పందాల వల్లనే రాయలసీమకు అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. రాయలసీమ కరువు ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించడానికి జగన్ ప్రయత్నిస్తే కూటమి ప్రభుత్వం ఆ రోజు ఆ ప్రాంతవాసులకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఈ కరువు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని, ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతానికి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు దాన్ని ఆపింది ఎవరు? ఈరోజు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, అయ్యా నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడుతో చెప్పి ఒప్పించి దాన్ని ఆపించిన ఘనత నాదని చెప్పి గొప్పగా అక్కడ తెలంగాణ అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. అంటే ఏమని అర్థం? ఒక ముఖ్యమైనటువంటి ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపించాను. ఆ ప్రాజెక్టు పనులు కూడా ఆగిపోయినాయి. మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తాను, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, ఎంఐఎం కానీ, టీఆర్ఎస్ కానీ అందరు వెళ్ళి చూడండి అని చెప్పి హౌస్లో చెప్పినాడంటే ఇది ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారు తెలంగాణ వాళ్ళు.